ఆ విమానం కోలరాడ్లో స్ప్రింగ్స్ విమానాశ్రయం నుండి బయలుదేరి డాలస్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తోంది. కానీ దానికి దియాకి దారి మళ్లించారు. ఆ విమానానికి ఉపయోగించిన విమానం బోయింగ్ 737-800 అని అమెరికన్ ఎయిర్లైన్స్ నివేదించింది. వైరల్ అవుతున్న వీడియోలో విమానం చుట్టూ పొగలు కమ్ముకుంటుండగా ప్రయాణికులు విమానం రెక్కలపై నిలబడి ఉన్నట్లు చూపించారు. అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కోలరాడో రాష్ట్రంలో ఉన్న డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానంలో ల్యాండ్ అయిన వెంటనే మంటలు అంటుకున్నాయి. విమానాశ్రయం గేటు వద్ద ఆగిన విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ఎయిర్పోర్ట్ విమాన సిబ్బంది వెంటనే స్పందించారు. తక్షణమే అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. విమాన రెక్కపై నిలిచిన ప్రయాణికులను సిబ్బందికి కిందకు దింపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారుల ప్రకారం గేట్ C-38 వద్ద ఆపి ఉంచిన విమానంలో మంటలు చెలరేగాయి. టార్మాక్ పైకి దట్టమైన నల్లటి పొగ ఎగసిపడింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు లేదు, ప్రాణహాని జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. 172 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది విమానం నుండి సురక్షితంగా టెర్మినల్కు తరలించారు. ఆ విమానం కోలరాడో స్ప్రింగ్స్ విమానాశ్రయం నుండి బయలుదేరి డల్లాస్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తోంది. కానీ దానికి దియాకి దారి మళ్లించారు. ఆ విమానానికి ఉపయోగించిన విమానం బోయింగ్ 737-800 అని అమెరికన్ ఎయిర్లైన్స్ నివేదించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో విమానం చుట్టూ పొగలు కమ్ముకుంటుండగా ప్రయాణికులు విమానం రెక్కలపై నిలబడి ఉన్నట్లు చూపించారు.